హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో బంగారు తీగ అనే చేప కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది చెరువుల్లో పెంచుతారు. మా చెరువులో పట్టిన చేప ఇది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపని శుభ్రంగా చేసి ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి రెడీ చేశాను. దానిలో వేయడానికి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 7 పచ్చిమిర్చి కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర కూడా వేసి ఒకసారి వేయించుకొని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు వేద్దాం. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గటం కోసం కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాయి కాబట్టి దీన్ని ఒకసారి కలిపి దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి మరొకసారి కలిపి మూత పెడదాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇప్పుడు దీనిలోనే కూరకు సరిపడా చేప ముక్కలకు సరిపడా కారం వేద్దాం. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిసిన తర్వాత నీట్గా కడిగి శుభ్రం చేసిన చేప ముక్కలను కూడా వేసి ఈ మసాలా అంతా పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుకుందాం. ఇవి చేప ముక్కలకి మసాలా బాగా పట్టిన తర్వాత పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసంలా తీసుకొని చేసుకున్న చింతపండు రసం, అలాగే 1 గ్లాసు నీళ్లు కూడా పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చేపల కూర చాలా తొందరగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. కూర రెడీ అయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి చల్లనిద్దాం. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన చేపల కూరని వెంటనే కాకుండా ఒక పూట ఆగిన తర్వాత చేపల కూర వేసుకుంటే రుచిగా ఉంటుంది. మా వంటగదిలో ఎంతో రుచిగాను బంగారు తీగ చేపల కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.